కడుపున పుట్టిన కన్న బిడ్డల్ని తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువగా నీ ప్రేమని వీళ్ళకి పంచుతున్నావు. తనకి ద్రోహం చేశాడన్న కోపంతో విజయ్ తన భర్త కాదు అని తాళి తీసేసిన నందినికి మళ్ళీ విజయ్ చేత అదే తాళిని మెళ్ళో కట్టించి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని నందినికి తెలిసొచ్చేలా చేశావు. విజయ్ నువ్వు కలిసి తప్పు చేశారన్న నెపంతో విజయ్ని దగ్గర కాకుండా తన్ని దగ్గరికి రానివ్వకుండా చీదరించుకుని వేరే గదిలో పడుకుంటున్నా నందిని చేత మళ్లీ విజయ్ని తన రూంలోకి రమ్మని తన నోటితోనే చెప్పించేలా చేశావు. విజయ్ నందినీలను కలపటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఒక్కటి చేయటానికి నీ రెండు కళ్ళు ఆరాటపడుతున్నాయి. మా గురించి ఇంత చేస్తున్న నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియటం లేదమ్మా. నీకు ఏం చేసినా తక్కువే అవుతుంది. అత్తయ్య, నా రుణం తీర్చేసుకొని నన్ను ఇంటి నుంచి పంపించేస్తారా? నేను ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాతే నువ్వు ఇంటి నుంచి వెళ్తావమ్మా. అత్తయ్య, ఏంటా మాటలు? అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నా బొందిలో ప్రాణం ఉండగా ఈ అత్తయ్య మనసులోంచి ఈ బంగారు కోడలు వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు, వెళ్ళనివ్వను. జానకిని విజయ్ రూంలోకి వెళ్లకుండా ఆపుదామని మల్లెపూల మేటర్ నందినికి చెప్తే నందిని ఏమో విజయ్ని తన రూంలోకి తీసుకెళ్ళింది. నేననుకున్నదొక్కటి, రాత్రయిందొకటి. విజయ్ నందిని ఒకే గదిలో ఉన్నారు. విజయ్ నందినికి బెండైనా, నందిని విజయ్కి బెండైనా నష్టం నాకే. అసలు రూంలో రాత్రి ఏం జరుగుంటుంది? ఇద్దరూ ఎమోషన్లో విడివిడిగా కంటిన్యూ అయ్యారా, లేక చాలా రోజుల తర్వాత ఒకే రూంలో కలిసామని కాంప్రమైజ్ అయ్యి భార్యాభర్తలుగా కంటిన్యూ అయ్యారా? నా ప్రశ్నలకి ఆన్సర్స్ కావాలంటే నందిని ఎంక్వైరీ చేయాల్సిందే. నందిని, నందిని రాక్కా. ఏంటక్కా, ఎప్పుడూ లేని ఇంత పొద్దున్నే లేచా? అసలు నిద్రపోతేనే కదా నందిని, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నీ దగ్గరకొద్దామా అని ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నాను. దేనికక్కా? నువ్వు చేసిన పనికి. నేనేం చేశాను? అంతా నువ్వే చేసావు. గోల్ కీపర్లా బంతిని గోల్ కాకుండా ఆపుతావనుకున్నాను కానీ నీకు నువ్వే సెల్ఫ్ గోల్ చేస్తావనుకోలేదు. అక్కా, పొద్దున్నే విసిగించుకో, కాస్త అర్థమయ్యేలా చెప్పు. మొన్నేమో నీ మెళ్ళో తాళి, ఇవాళేమో నీ గదిలో విజయ్. రేపేం జరుగుతుందో అని భయమా? భయం కాదు నందిని, నా బాధ్యత. ఎప్పటికప్పుడు నువ్వు మర్చిపోతున్నా నీ పగ ప్రతీకారాలని నీకు గుర్తు చేయటం అక్కగా నా బాధ్యత. నా మీద నీకున్న అభిమానానికి థ్యాంక్స్ అక్కా. కానీ నువ్వు అనుకున్నట్టుగా నేనేదీ మర్చిపోలేదక్కా, మర్చిపోను కూడా. గుర్తున్నదానివి విజయ్ని నీ రూంలోకి ఎందుకు రమ్మన్నావు? జానకి విజయ్లు ఎక్కడ దగ్గరవుతారా అని
నేను నీకు మల్లెపూల మ్యాటర్ చెప్తే వాళ్ళిద్దరినీ కలవకుండా చేయాల్సింది పోయి నువ్వు విజయ్లు కలిసి ఒకే గదిలో పడుకుంటారా? ఏ విజయ్ నీ మెళ్ళో తాళి కట్టగానే భర్త అని గుర్తుకొచ్చి ప్రేమ పుట్టుకొచ్చిందా? నువ్వు చేసిన పనికి జానకి అత్తయ్య ఏమనుకున్నారో తెలుసా? నువ్వు విజయ్లు కలిసిపోయారు, నందిని మారిపోయింది, ఇక వాళ్ళిద్దరూ హాయిగా కలిసి కాపురం చేసుకుంటారు అని తెగ ఫీల్ అయిపోయి పండగ చేసుకుంటున్నారు. పండగ ఇల్లలగానే పండగ కాదక్కా, ముందుంది ముసల పండగ. నువ్వేమో ముందుంది ముసళ్ళ పండగ అంటావు, వాళ్ళేమో ఆల్రెడీ పండగ జరిగిపోయిందని సంబరపడిపోతున్నారు. నందిని, అక్కడ వాళ్ళు సంబరపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నావు. అవునా? అవునా అని చిన్నగా అంటావేంటి నందిని? టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాదు, నరాలు తెగిపోయే టెన్షన్. విజయ్ జానకిలు నీకు చేసిన ద్రోహం మర్చిపోయి నువ్వు విజయ్కి లొంగిపోయిన రోజున ఈ మల్లేశ్వరి జానకి ముందు తలెత్తుకుని తిరగలేదు నందిని. అవసరమైతే నా తల తీసేసుకుంటానే తప్ప తల ఉంచుకుని బ్రతకలేను. నా పరువు నీ చేతుల్లో ఉంది. ఈ అక్కకి చెల్లెల్లాగా నేను తలెత్తుకుని తిరిగేలా చేస్తావో, విజయ్కి భార్యగా నేను తల దించుకునేలా చేస్తావో నీ ఇష్టం. నా వల్ల నువ్వు తల దించుకునే పరిస్థితి నీకు రాదక్కా. ఆ జానకి తల ఎత్తుకు తిరిగే పరిస్థితిని కూడా నేను రానివ్వను. జానకి విజయ్లు కలవకుండా ఉండటం కోసమే విజయ్ని నా రూంలోకి రమ్మన్నాను గాని విజయ్ ప్రేమకు లొంగిపోయో విజయ్ ప్రేమకి పడిపోయో కాదక్కా. నైట్ టైం విజయ్ నా రూంలోనే ఉంటే జానకి కొత్త పెళ్లి కూతుర్లా రెడీ అయినా, శోభనం పెళ్లి కూతుర్లా ముస్తాబైనా విజయ్ని జానకి కలవటం కల్లో కూడా జరగదు. నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ నాకొక చిన్న డౌట్. అడగమంటావా? అడుగక్కా. అడిగిన తర్వాత తిట్టకూడదు. తిట్టంలే, చెప్పు. అయస్కాంతం నుంచి ఐరన్ ని దూరం చేసి నీ రూమ్ లో పెట్టావు. ఓకే, బాగుంది. కానీ కానీ నువ్వు అయస్కాంతానివే కదా, మరి నీ రూమ్ లో ఉన్న ఐరన్ అతుక్కోదని గ్యారంటీ ఏంటి? ఆహా, ఏంటి అని అడుగుతున్నాను. 4 గోడలు, ఆ 4 గోడల మధ్య 2 భార్యాభర్తలు, ఏకాంతం, పైగా రాత్రిపూట. ముందు చూపులు కలుస్తాయి, తర్వాత మాటలు కలుస్తాయి, ఆ తర్వాత అక్క, పిచ్చి పిచ్చిగా ఊహించుకొని నాకు లేని పిచ్చి తప్పించుకో. నా మాటలు నువ్వు అలా అర్థం చేసుకున్నావా? నేను నిన్ను ఎంకరేజ్ చేయటానికి చెప్పడం లేదు నందిని, మీ మధ్య ఏవి జరగకూడదు అని చెప్తున్నాను. అక్క, నువ్వు అనుకున్నట్టుగా రాత్రి మా మధ్య ఏమీ జరగలేదు, ఇక ముందు కూడా ఏమీ జరగదు. ఏమీ జరగలేదంటున్నావు, ఓకే. మరి రాత్రి ఏం జరిగింది తెలుసుకోవాలా? తెలియకపోతే టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వలేను నందిని. నా కోసం కాదు, నా టెన్షన్ ని పోగొట్టడానికి, అంతే. చెప్పు నందిని. అయితే విను. రాత్రి లే,
అవుతుంది లే. నా రూమ్ లోకి రాగానే భర్తనని ఫీల్ అవుతున్నావా? అది నీ మనసులో ఉంటే వెంటనే తీసేయ్. నా పక్కను పంచుకునే అర్హతే నీకు లేదు. తప్పు చేసిన ముద్దాయిలా నా ముందు నువ్వెప్పుడు తల దించుకునే ఉండాలి. ఈ విషయం చెప్పడానికి నన్ను నీ రూమ్కి రమ్మన్నావా? నీకు జానకి మధ్య ఏ విషయం జరగకూడదనే నా రూమ్కి నిన్ను తీసుకొచ్చాను. జానకి మీద నాకు అలాంటి ఆలోచన లేదు నందిని. ఏ ఆలోచన లేకుండానే అరకులో నువ్వు జానకి కలిసారా? ఆలోచనలు ముందుగా కలగవు విజయ్. మనుషుల్ని చూస్తే మనసు మారి ఆటోమేటిక్ గా ఆలోచనలు అవే కలుపుతాయి. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అలా జరిగింది నందిని. నన్ను నమ్ము. ఇక ముందెప్పుడు అలాంటిది జరగదు. మరి ఇందాక జానకి మల్లెపూలు పెట్టుకున్నప్పుడు ఎందుకలా చూసావు? నీలో ఆలోచన లేకపోతే జానకి వైపు ఎందుకలా చూసావు? చెప్పు విజయ్. నేను క్యాజువల్ గా చూశాను అంతే. క్యాజువల్ గా చూసావా లేక? నందిని, కోపం వచ్చిందా? చిన్న మాటకే నీకు అంత కోపం వస్తే మరి నువ్వు జానకి నా కళ్ళు కప్పి తప్పు చేసినప్పుడు నాకెంత కోపం రావాలి? నా చావుని మీరు శోభనంగా మార్చుకుని ఎంజాయ్ చేసినప్పుడు నేనెంత ఎమోషనల్ కి గురి కావాలి? తాళి కట్టిన ఈ నందిని నీ దృష్టిలో ఒక శవం. తాళి చెల్లని ఆ జానకి నీ దృష్టిలో ఒక శోభనం పెళ్లి కూతురు. అంతేగా విజయ్? నందిని ప్లీజ్ మాటలతో చంపకు. నీ మాటలతో ఆల్రెడీ నన్ను చంపేశావు విజయ్. నందిని, నీకు మళ్ళీ చెప్తున్నాను. నేను చేసిన పనుల వల్ల నీ మనసు కష్టపెట్టుంటే నన్ను క్షమించు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎదుటి వాళ్ళు కనిపించినంత అందంగా ఏ మగాడికి తన భార్య కనిపించదు విజయ్. అందుకే తేనెటీగలా కనిపించిన ప్రతి పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నందిని, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లేదు విజయ్, బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే నా జాగ్రత్తల్లో నేనున్నాను. నందిని, నేను తేనెటీగని కాను, నీ మనసును బాధపెట్టే కందిరీగను కాను. నీ ప్రేమ అభిమానం కోసం ఆరాటపడుతున్నా నీ విజయ్ని. ఆ విజయ్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు నా ముందున్నది రూపం మాత్రమే, ఆ మనసు కాదు. నా మనసులో ఆ రూపానికి స్థానం ఇది. అది జరిగింది. నందిని, నన్ను జానకి ముందు తలెత్తుకుని తిరిగేలా చేశావు. థ్యాంక్స్ నందిని. పాపం జానకి ఇంకా నీ గురించి తెలుసుకోలేకపోతుంది. నందిని అంటే నెవర్ ఫర్ ఎవర్ చేంజ్ అని. కీప్ ఇట్ అప్ నందిని, కీప్ ఇట్ అప్. అక్క,
నేను తాళి కట్టించుకున్నది, విజయ్ని నా రూమ్కి రమ్మన్నది జానకి మీద నా పగ తీర్చుకోవడానికే తప్ప విజయ్ మీద ప్రేమతో కాదన్న విషయం ఇప్పటికైనా నీకు అర్థమైందా? స్కూల్లో మాస్టారు ఆలు చెప్పినంత ఈజీగా అర్థమైంది నందిని. ఇందాక నువ్వు ముందుంది ముసళ్ళ పండగ అంటే ఏంటో అనుకున్నాను. ఆ విజయ్ జానకిల మీద నువ్విలా కోపం తీర్చుకుంటూ పండగ చేసుకుంటున్నావు అనుకోలేదు నందిని. సారీ విజయ్. మేఘాలు కమ్మినంత మాత్రాన వర్షం పడాలని లేదుగా జానకి. విజయ్, నేను పెడతానుండు. వద్దు జానకి, ఏ? నేను పెట్టుకుని తింటాను. పర్వాలేదు, నేనున్నానుగా. వద్దు, నీకు వేరే పని ఏమన్నట్టు చూసుకో. ఈ ఇంట్లో ఇంక నాకు వేరే పనులు ఏముంటాయి? నీకేం కావాలో చూసుకోవడమే నా పని. నాకేం కావాలో నేను చూసుకోగలను. ఏమైంది విజయ్? ఏం కాలేదు. ప్లీజ్ వెళ్ళి జానకి. నా మీద కోపమా? నా మీద నాకే కోపం, నాకు నేనే శాపం. నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? బాధపడకు విజయ్. ఆనందపడే అర్హత నాకు లేదు. లేదు జానకి. ఉంది విజయ్, ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది, ప్రతి బాధకి ఒక ఓదార్పు ఉంటుంది, అలాగే ప్రతి మనసుకి ఒక ఆనందం ఉంటుంది. నా మనసుకు మాత్రం ప్రతిసారి అవమానమే ఉంటుంది, నా పైన అనుమానమే ఉంటుంది. సమాధానం లేని ప్రశ్నల, ఓదార్పు లేని బాధల అనుక్షణం నా మనసు ముక్కలవుతూనే ఉంటుంది. క్షమించమని అడుగుతున్నా నన్ను చేదరించుకుంటూనే ఉంటుంది. నేను కట్టిన తాళి నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటుంది. రాత్రి నందిని అన్న మాటలు నిన్నింకా వేధిస్తూనే ఉన్నాయా? అవి నన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటాయి జానకి, నీడలా. వదిలిపెట్టావు, నాకు అలవాటైపోయింది. నువ్వు వెళ్ళి జానకి, నువ్వు నా పక్కనే ఉంటే అవి నిన్ను కూడా వెంటాడతాయి. నా వల్ల నువ్వు అనవసరంగా మాటలు పడ్డావు, నాకిష్టం లేదు. వెళ్ళు జానకి, ఈ రోజు నుంచి నా పనులు నాకే వదిలే. అది కాదు విజయ్. ప్లీజ్ జానకి, నందిని మన ఇద్దరిని ఇలా చూసింది అంటే గొడవ చేస్తుంది.
ఇప్పటికే తను ఏదేదో ఊహించుకుంటుంది. నువ్వెక్కడే ఉంటే ఆ ఊహలు నిజం అనుకుని ఇంకా రెచ్చిపోతుంది. ఆ అవకాశం మనం తనకెందుకు ఇవ్వాలి? నందిని వచ్చిందంటే మాటలతో నీ మనసుని బాధ పెడుతుంది. ఆ మాటలు ఎలా ఉంటాయో అనుభవిస్తున్నవాణ్ణి. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. అమ్మ జానకి, పొద్దున్నే విజయ్తో మీటింగ్ పెట్టావా? రాత్రి విజయ్ బుక్ అయ్యి నువ్వు మిస్ అయ్యావే అని బాధపడ్డాను. ఇప్పుడు వల వెయ్యకుండానే 2 చేపలు దొరికాయి. నందిని చేత ఫ్రై చేయిస్తానుండు. నందిని, రాత్రి నువ్వంత వార్నింగ్ ఇచ్చినా అవేవి పట్టించుకోకుండా మళ్ళీ ఐరన్ అయస్కాంతం దగ్గరికి వెళ్ళింది. అదే విజయ్ పొద్దున్నే డైనింగ్ టేబుల్ దగ్గర జానకితో ముచ్చట్లాడుతూ మీటింగ్ పెట్టాడు. రా చూద్దు గాని, రా రా రా. సరే విజయ్, నేను దూరంగా ఉంటేనే నందిని నీకు దగ్గరవుతుందంటే అంతకన్నా నాకేం కావాలి? నేను కోరుకునేది కూడా అదే. చెయ్యాల్సిన తప్పు చేసి తప్పుకున్నంత మాత్రాన మీ తప్పు ఒప్పు కాదు జానకి. తప్పు తప్పు అని తెగ మాట్లాడుతున్నావు. నువ్వే తప్పు చేయలేదా? నేనేం తప్పు చేశాను? అందరికంటే ఎక్కువ తప్పులు చేసింది నువ్వే.